అరే బంటి, లే లేచి దుకాణంలో పోయి గుడ్లు తీసుకురాపో, కూర వండుతా. ఎహని అవని లేవను నేను పోను. చలి పెడతాంది. అరే పోడా, అర్ధరాత్రి వాడు తిరిగి వచ్చినప్పుడు చలి పెట్టలేదా? ఇప్పుడు చలి పెడతాందంటాను. అర్ధరాత్రి వారికి ఎవరు వెళ్ళే నీ అవ్వని. మన గల్లీచి వల్ల కట్టెలతోటి మంట పెట్టిల్లు. ఆడ కూర్చొని ముచ్చలు పెట్టుకున్నాం మన దోస్తుగాళ్ళందరం. ఇగో గయన్ని చెప్పకు, సక్క దుకాణంలో పోయి కొడుగులు ఎత్తే గుడ్ల కూర వండుతా, లేకపోతే పప్పు వండుతా. నీ రోగం కుదురుతుంది. అదే అదే ఊకే పప్పండుడేందే నువ్వు? అదేమన్నా నగ్గున్నా రేటు? అది అండితే మన సిలిండర్ గ్యాస్ వడుతుంది, నా పొట్టల గ్యాస్ పెరుగుతుంది. ఇగో ఇవాళ ఆదివారం గుడ్లు కాదు గాని మంచి కౌసు కూర ఎత్తా, పైసలి. అరే పోడా, నిన్న మొన్న ఫంక్షన్ లో పోయి తిన్నావు కదరా, సరిపోలేదా ఇంకా? నీసుముచ్చోడా. నిన్న మొన్న తిన్నది మటనే, ఇవాళ చికెన్ తెత్తా. మంచిగా దగ్గరికండి చార్జ్ అయ్యి. సరే మీ అయ్యనాడు పో, పైసలు నేను గుడ్లకే పైసలు తీసుకున్నా. ఏహో నేను పోనీ, మళ్ళీ అయ్యని అడుగుతాడు రిత్తాడు. నీకు పని చెప్తే చేత కాదు కానీ చికెన్ మటన్ కావాలన్నారా అని తిడతాడు మళ్ళా. ఇగో ఇదంతా కాదు కానీ అయ్యని అడిగితే పైసలు ఇయ్యాడు. మన పక్కింటోళ్ళు ఊరికి పోకుండా మన పెరట్ల కోళ్ళు నుంచి పేర్లు కదా, అలాకెళ్ళి తీసి ఒకటి కోసేయి. అరే నీసుముచ్చోడా, మన ఇంట్లో వదిలిపెట్టినాయి కొసుకొని తింటావారా నువ్వు? వాళ్ళు వచ్చి అడిగితే ఏం చెప్తావు? మనం అన్నం తింటా అంటే కుక్కో ఏదో వచ్చి తీసుకొని పోయిందని చెప్పు. ఊకే అడుగుతా అంటే పైసలు ఇద్దాం తీ అని చెప్పు. ఇప్పుడు తిరిగేసిదంతా ఇలాంటి తిక్క మాటలు మాట్లాడితే తొందర్రా, మీ అయ్యనే పైసలు అడిగి ఇత్తా. కోడి కూడా తెచ్చుకుంటావు. నాకు చలి బాగా పెడుతుంది, వేడి నీళ్ళు పెట్టి లేపే నన్ను. ముందైతే పోయి ఆ చికెన్ తీసుకురాపో, వచ్చిన తర్వాత మొంగడుకొని స్నానం చేస్తూ. ఇప్పుడు స్నానం ఎవడు చెప్తా అన్నాడే? మరి వేడి నీళ్ళు ఎందుకురా, దివాండకు కూడా. బాత్రూమ్ పోయిన తర్వాత ఆ నీళ్లు చల్లగా ఉంటాయి, వేడి నీళ్ళు అయితే వెచ్చగా కడుక్కోవచ్చు. ఆ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.